ఓకే అండి, మరి బేబీ కార్న్ తో టేస్టీ వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాం. సో సూరజ్ రెడీ? మీరు వెజ్ నగెట్స్ కదా అన్నారు. ఓకే, ఓకే మరి వెజ్ నగెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి వెజ్ నగెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో సూరజ్ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ పొటాటో స్మాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అది ఒక బౌల్లోకి తీసుకొని సో ఇవన్నీ మిక్స్ చేసి మనం ఎట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? ఆయిల్ హీట్ పెట్టుకుందాం. ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్న దానిలో ఓకే కొంచెం క్యారెట్స్ ఓకే అకార్డింగ్ టు టేస్ట్ అండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఓకే క్యారెట్స్, కొంచెం కాలీఫ్లవర్ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకొని, చాలా స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. క్యాప్సికమ్. సో ఇవన్నీ మనము పచ్చివే వేసేసుకుంటున్నాం. పచ్చివే డీప్ ఫ్రై చేస్తాం కదా, అందుకని చెప్పి కాకపోతే సన్నగా చాప్ చేసుకుంటే బెటర్. కొంచెం క్యాబేజ్. ఓకే, అలా అన్ని మిక్స్ చేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని టేస్ట్ సాల్ట్ వేసుకున్నాం. ఓకే, సో ఇంకా మళ్ళీ కారం పొడి కూడా వేసుకోవాలి దీంట్లో. కారం కూడా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము, మళ్ళీ కొద్దిగా కొంచెం కారం. ఓకే ఓకే 1-2 pinches అయితే సరిపోతుందండి. ఓ, సో జస్ట్ కలర్ కోసం. ఓకే, సరిపోతుంది. ఇలా మిక్సర్ చేసుకొని పెట్టుకున్నాక దీన్ని మనం నగెట్స్ లాగా చేసుకోవాలి. ఓకే, సో ఇంకా షేప్ మనకి నచ్చిన షేప్ లో చేసుకోవాలి. ఓకే, మనకి సిలిండర్ షేప్ లో అండ్ ఇట్లా రౌండ్స్ అట్లా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. సో పొటాటో ఒకటి మనం ముందు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మిగతా అన్ని కూడా జస్ట్ కట్ చేసుకొని ఫైన్ చాప్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే ఓకే, సో మీ కోర్స్ నేర్పించేటప్పుడు మొత్తం స్టార్టర్స్ ఒక ఇయర్ లో, మెయిన్ కోర్స్ ఒక ఇయర్ లో అట్లా నేర్పిస్తారా, లేకపోతే ప్రతి ఇయర్ లో కూడా అన్ని కలిపి ప్రతి ఇయర్ లో అన్ని కలిపి నేర్పిస్తారండి. ఓకే, ఫస్ట్ ఇయర్ లో కాంటినెంటల్, సెకండ్ ఇయర్ లో ఇండియన్, అలాగే థర్డ్ ఇయర్ లో కాంటినెంటల్, యూరోపియన్, ఇంకా మంగోలియన్, చైనీస్, జపనీస్ అలాంటి. థర్డ్ ఇయర్ కి వచ్చేసి అడ్వాన్స్డ్ కాంటినెంటల్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో బేసిక్స్ నేర్పిస్తారు. ఓ, అంటే అన్నిటికంటే కాంటినెంటల్ ఈజీయా? కాంటినెంటల్ కష్టం. ఫస్ట్ ఇయర్ లో అంటే బేసిక్ గా ఇప్పుడు చదువుకునేటప్పుడు గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటాయి కదా టఫ్ సబ్జెక్ట్స్. మరి కాంటినెంటల్ ఫస్ట్ ఇయర్ లో అంటే మీకు అది అంటే కొంచెం కష్టం ఉంటుందనే? అంటే సెకండ్ ఇయర్ లో మేము ట్రైనింగ్ కి వెళ్తామండి, అప్పటికి అలవాటు అవ్వాలని చెప్పి అలా. ఓకే, నైస్ నైస్. సో మీకు ఫస్ట్ కోర్స్ మొదలు పెట్టినప్పుడు ఎలా అనిపించేది కుకింగ్ అంతా? యాక్చువల్లీ కుకింగ్ ముందే నాకు ప్యాషన్ అండి, అందుకనే. అవునండి, అందుకనే జాయిన్ అయినా హోటల్ మేనేజ్మెంట్. ఓకే, మీకు సూరజ్? మాకు చిన్నప్పటి నుంచి నాకు కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అలాగా? అంటే మీ మమ్మీ చేస్తూ ఉంటే అలా ఇంట్రెస్ట్? ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాను మమ్మీకి. ఓకే, అలా కొంచెం అలా కొద్దిగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? కార్న్ తీసుకొని, కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఓకే, ఇలా కొంచెం బ్యాటర్ లాగా చేసుకొని కొంచెం ఫ్లవర్ వేసుకొని, సో మనం యాడ్ చేసిన వెజిటబుల్స్ అన్ని సెపరేట్ అయిపోకుండా బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేస్తాము. ఓకే ఓకే, అవి కూడా స్టిక్ అవ్వాలంటే బేస్ ఏదో ఒకటి ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ ఇలా ఒక ప్లేట్ లో వేసేసుకొని ఈ నగెట్స్ ని కార్న్ స్టార్చ్ లో ఒకసారి ఇలా బైండింగ్ చేసినట్టు చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో
చేయాలి. దీనితోటి మనకి లేయర్ వస్తుంది, సో క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. ఓకే, ఇంకా అలా చేసుకుని మనం ఫ్రై చేసేస్తాం. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ అది పోతుంది, అందుకని చెప్పి మనం ఒక ½ an hour అలా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. ఓ, ఇలా రోల్ చేసినవి బ్రెడ్ క్రమ్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫ్రై బాగా అవుతుంది అండ్ ఇవన్నీ విడిపోకుండా ఉంటుంది. ఓ, మనం అంటించిన ఇదంతా కూడా దానికి అంటుకొని ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో అయితే ఇవి క్రిస్పీగా రావడానికి అది కూడా ఒక టెక్నిక్ మనకి. ఓకే, ఎంత ఒక ½ an hour ఉంచాలా? ½ an hour సరిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్ లో. ఓకే, అవి తీసుకొని అవి ఫ్రై చేసేద్దాం. ఓకే, సో ఇవి కొద్దిగా గట్టిపడ్డాయా? ఓ, సో ఇలా అయితే మనం నెక్స్ట్ ఇంకా ఇమీడియట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, వేసేద్దామా? సో ఇలా వేస్తే మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి. అవును, సో జనరల్ గా అప్పుడప్పుడు డైరెక్ట్ గా అందరూ బ్రెడ్ క్రమ్స్ అద్ది వేయగానే అది మొత్తం ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది, ఇది రావట్లేదు. ఓకే, సో మనం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసినప్పుడు ఏ స్నాక్ అయినా దాన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ ఆయిల్లో వేయగానే ఇట్లా విడిపోకుండా స్టిక్ అయ్యి దానికే క్రిస్పీనెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి ఫ్రై అయ్యి తర్వాత తినేటప్పుడు. సో కాబట్టి కొద్దిగా టైం చూసుకుని అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే అంటే నగ్గెట్స్ అనే కదా, ఏ స్నాక్ అయినా మనం బ్రెడ్ క్రమ్స్ అద్దుకొని చేసేవాటికి అన్నిటికీ కూడా ఇది అప్లై అవుతుంది కదా. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది ఫ్రై అయితే మనకి రెడీ కదా? ఓ నైస్. సో అది అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేద్దామా? ఇంకా ఆఫ్ చేసేద్దాం. తీసేసి. వావ్, నైస్, చాలా బాగా వచ్చింది. సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉందో ఆ టెక్స్చరే ఉంది. ఆ ప్రొఫెషనల్ గా అంటే ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అవుతారు కాబట్టి బయటవి మనకి అంత చూడ్డానికి తినడానికి కాస్త బాగా అనిపిస్తూ ఉంటాయి. వెరీ నైస్. సో సాస్, ఎనీ సాస్ దీనికి బాగానే ఉంటుంది కదా? టొమాటో సాస్ అయితే ప్రిఫర్. టొమాటో సాస్ దీనికి పర్టికులర్ గా. ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయింది. బాగున్నాయి, చూస్తుంటేనే ఆ సాఫ్ట్ గా అంటే ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది ఆఫ్ కోర్స్, బట్ నైస్ టెక్స్చర్. థ్యాంక్ యూ. వేడివేడిగా వెజ్ నగెట్స్ కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ నగెట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నగ్గెట్స్ లా చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న నగ్గెట్స్ ని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ నగ్గెట్స్ రెడీ. ఓకే, మరి వెజ్ నగ్గెట్స్ కూడా వేడివేడిగా రెడీగా ఉన్నాయి. రాజు గారు, చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా? ఎస్ అండి. సో ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది, బాగా ఫ్రై అయ్యాయి. నైస్, క్రంచీగా అంటే లోపల వెజిటబుల్స్ అన్ని కూడా ఓవర్ కుక్ అవ్వాలా, అవి కూడా కాస్త క్రంచీనెస్ తెలుస్తున్నాయి. ఎస్ అండి, బాగున్నాయి. అంటే కరెక్ట్ స్టేజ్ లో తీసేసుకున్నాం మనం అవి. అవును, సో చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంది సూరజ్. వెరీ నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు. సో డిఫరెంట్ డిఫరెంట్ గా చూస్ చేసుకుని రెండు కూడా స్నాక్ ఐటమ్స్ బట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అవును, సో హ్యాపీగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఇదేదో బయటికి వెళ్ళి తినాలి అలాంటి ఇవి లేకుండా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఇద్దరు కూడా చాలా మంది వాడుతున్నారు, ఈజీగానే మనకు మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీగా ట్రై చేసుకోండి. ఇద్దరు కూడా మంచి స్నాక్స్ చేశారు. సందీప్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజీ వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యు వెల్కమ్.
సూరజ్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ మీ చేతి వంటలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ మాకు చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముల్లంగి అదొక రకమైన వాసన వస్తూ ఉంటుందని చాలా మంది దాన్ని దూరంగా పెడుతూ ఉంటారు. ఆరోగ్యానికి ముల్లంగి మంచిదే, తెలిసిన విషయమే. కానీ ఆరోగ్యం గురించి చెప్తే అంతగా తినరు కదా. గ్లామర్ విషయంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. ఎలా అంటారా, ముల్లంగిని ఏదో ఒక రూపంలో సాంబార్ కానీ, చట్నీ కానీ, లేదా పచ్చిగా తినడం అలవాటు ఉన్న వాళ్ళు పచ్చిగా కానీ ఏదో ఒక విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే శరీర కాంతి కూడా మెరుగుపడుతుంది.